హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Jyothi 2006 ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యాక్సిమం మనకు స్ట్రీట్ బండి మీద దొరికే చికెన్ 65 అంటే బాగా ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను అదే స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్తో ఇంకా బోన్ చికెన్తో ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. సో ఫ్రెండ్స్, అందుకే మీకు కూడా ఆ పద్ధతి చెప్పాలని ఈ వీడియో చేశాను. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని ఉప్పు నిమ్మరసంతో బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మసాలా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మ్యారినేట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల వరకు కారం, ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి. చిటికెడు పసుపు, 1 స్పూను మిరియాల పౌడర్ అండి, మరో స్పూను గరం మసాలా పౌడర్, వీటితో పాటు కొంచెం ధనియా పౌడర్, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా కరివేపాకు, వీటితో పాటు టేస్ట్కి సరిపడ్డ ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు మైదా పిండి, ఇంకా అంతే సేమ్ క్వాంటిటీలోని కార్న్ఫ్లోర్ కూడా కలుపుకోవాలండి. ఇది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. దీంతోపాటు ఒక 2 స్పూన్స్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ లెగ్ పీసెస్కి ఇంకేటట్లుగా అప్లై చేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ అప్లై చేయాలి. ఈ ఘాట్లో పెట్టుకున్నాను చూడండి, ఆ ఘాట్లలోకి మసాలా అంతా దూరేటట్లుగా అప్లై చేయాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ ఘాట్లలో కూడా మసాలా దూర్చి అప్లై చేయాలి. ఇదే విధంగా బోన్ చికెన్ కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని చివరిగా నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిందండి, ఆయిల్ వేద్దాం. యాక్చువల్గా చికెన్ 65కి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేస్తారండి, కానీ నేను అంత ఆయిల్ వేయట్లేదు. తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చా అని ట్రై చేశాను, బాగా వచ్చిందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ని కూడా మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మరొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చాలా బాగా వచ్చిందండి. దీని మీద కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా 3 పీసెస్ని నేను ఫ్రై చేసేసానండి. ఈ విధంగా అయిందండి. చాలా బాగా కలర్ఫుల్గా వచ్చిందండి. ఏ విధమైన కలర్ యూజ్ చేయకపోయినా ఇదే విధంగా బోన్ చికెన్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. దీన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ 65 రెడీ అయిపోయింది. తక్కువ ఆయిల్తో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా స్ట్రీట్ స్టైలు చికెన్ 65 రెడీ అయిపోయింది. వీటిని ఉల్లిపాయ నిమ్మరసంతో తింటే చాలా బాగుందండి. మీరు కూడా నాలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.